నెట్‌ఫ్లిక్స్‌లో మీరొక మూవీ ప్లే చేస్తున్నప్పుడు బఫర్ అవ్వకుండా 1 సెకండ్‌లో ఎలా లోడ్ అవుతుంది? దీనికి కారణమే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ స్ట్రాటజీ. సింపుల్‌గా చెప్పాలంటే యూజర్‌కి ఫిజికల్‌గా దగ్గరలో ఉన్న సర్వర్ నుంచి వీడియోని స్ట్రీమ్ చేస్తుంది. సో, దీని బ్యాక్‌గ్రౌండ్ ఏందంటే మెయిన్ సర్వర్ ఒకటుంటది. దాన్ని ఆరిజిన్ సర్వర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అది యూఎస్‌లో లొకేట్ అయ్యి ఉంటది. అండ్ డిఫరెంట్ ఎడ్జ్ సర్వర్స్ ఉంటాయి. సో, ఈ మెయిన్ సర్వర్ నుంచి ఈ ఎడ్జ్ సర్వర్స్‌కి డేటాని క్లోన్ చేస్తది. సపోజ్ నేను ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మూవీ ప్లే చేశాను. నాకు దగ్గరలో ఉన్న ఎడ్జ్ సర్వర్ నుంచి ఆ మూవీ స్ట్రీమ్ అవుద్ది. దీనివల్ల ఆరిజిన్ సర్వర్ కి లోడ్ తగ్గుతుంది. అండ్ ఒకవేళ యూజర్ డైరెక్ట్ గా ఆరిజిన్ సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తే ఒకవేళ డిస్టెన్స్ ఎక్కువ ఉంటే లేటెన్సీ ఇష్యూస్ అండ్ బఫర్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. ఇందుకే ఈ కాన్సెప్ట్ తెచ్చారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రికెట్ లైవ్ మీరు చూస్తున్నారు జియో హాట్‌స్టార్ లో. సో వితౌట్ ఎనీ లేటెన్సీ ఆర్ బఫరింగ్ మీకు స్ట్రీమ్ అవుతుంది మీ ఫోన్ లో. సో దానికి రీజన్ ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉంటే అక్కడి నుంచి మీకు డేటాని స్ట్రీమ్ చేస్తారు. సో అందుకనే వితౌట్ ఎనీ లేటెన్సీ ఆర్ బఫరింగ్ ఇష్యూస్ మీకు స్మూత్ స్ట్రీమింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇలా సిటిఎన్ నెట్వర్క్ రిలేటెడ్ సర్వర్స్ ని ప్రొవైడ్ చేసే సర్వీసెస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ ఫేర్ అండ్ అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్. ఇలాంటి విషయాల గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఫాలో మీ.